హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఫ్రీ టైలరింగ్ కోర్సులో డే 1లో వచ్చేసి హుక్స్లు కాజాలు ఏ విధంగా వేసుకోవాలో ముందు వీడియోలో అయితే చూపించాను కదండి. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు టైలరింగ్ క్లాసెస్లో డే 2 కాబట్టి ఈరోజు వచ్చేసి హెమ్మింగ్ ఏ విధంగా వేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడు వచ్చేసి ఒక వేస్ట్ క్లాత్ని ఈ విధంగా డబల్ లేయర్స్లో తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ డబల్ హోల్ చేసి కొంచెం క్లాత్ అనేది మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత వచ్చేసి మీ దగ్గర మిషన్ ఉంటే ఈ విధంగా ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి మిడిల్లో. మీ దగ్గర ఒకవేళ మిషన్ లేకపోయినా సరే మీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునేసి హెమ్మింగ్ అనేది మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది పైకి లేకోకుండా ఉంటుందని చెప్పేసి స్టిచ్ అనేది వేసాము. ఈ స్టిచ్ వేయకపోయినా పర్లేదు, మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొనైనా కూడా మీరు ఈజీగా హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ నీడిల్ తీసుకోండి. నార్మల్గా మనకి టూ నీడిల్స్ ఉంటాయండి. ఒకటి హెమ్మింగ్ ఉంటుంది, ఇంకొకటి ఉక్సులు వేయడానికి ఉంటుంది. మీరు హెమ్మింగ్ నీడిల్ అని చెప్తే మనకు అంగల్లో దొరుకుతాయి. హెమ్మింగ్ నీడిల్ తీసుకోవడం ద్వారా మనకి హోల్స్ అనేటివి పెద్దగా పడవండి. హెమ్మింగ్ నీడిల్ అంటే మనకి సైజ్ చిన్నగా ఉంటుంది, అలాగే నీడిల్ చివర అంటే కొన కూడా చాలా షార్ప్గా ఉంటుంది. మనకి హోల్స్ అనేటివి హెమ్మింగ్ చేసిన తర్వాత పెద్దగా కనపడవండి. అందుకని మీరు హెమ్మింగ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే చిన్న నీడిల్ సన్నగా ఉండేదైతే మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఓపెన్ ఉంది కదా, ఓపెన్ చేసుకున్న సైడ్ ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా నిదానంగా హెమ్మింగ్ అనేది చేసుకోండి. మీకు హెమ్మింగ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. మీకు ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్నది వచ్చేసి నార్మల్గానే మనం చిరిగిపోయిన క్లాత్కి ఏ విధంగా అయితే కుడతామో సేమ్ అదే ప్రాసెస్లోని ఇదొకటి హెమ్మింగ్ వేసుకునే ప్రాసెస్ అండి. మీరు ఎప్పుడైనా కూడా క్లాత్ అనేది హెమ్మింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అనేది థ్రెడ్ ఎక్కువగా కనపడకూడదండి. థ్రెడ్ ఎక్కువగా కనిపిస్తే మనం హెమ్మింగ్ చేసినా కూడా లాభం లేదు. మనకి హెమ్మింగ్ చేసినప్పుడు చూసారా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. కొంచెం గ్యాప్ వదులుకుంటూ అయితే హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే మీకు సెకండ్ మోడల్ కూడా ఒకసారి అయితే చూపిస్తానండి. ఇది ఫస్ట్ మోడలే కదా, ఇది ఈ విధంగా వేసిన తర్వాత సెకండ్ మోడల్ ఏ విధంగా వేస్తారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ బటన్ వేల్ ఉంటుంది కదా, అందులోకి థ్రెడ్ అయితే తీసుకొని ఒక సర్కిల్ లాగా వచ్చినట్లు తీసుకొని మీరు మళ్ళీ కూడా నార్మల్గానే మనం ఫస్ట్ ఏ విధంగా అయితే హెమ్మింగ్ చేసామో అదే ప్రాసెస్లోనే వేయాలండి. మీకు ఒకవేళ హెమ్మింగ్ అనేది ఎలా వేయాలో సరిగ్గా అర్థం కాకపోతే వీడియోని 1కి 2 సార్లు అయితే గమనించండి. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవిజయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు ఫస్ట్ వీడియో చూసారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇదే విధంగానే మనం మొత్తం కూడాను హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకి బ్లౌజెస్కి వేసుకోవడానికి హెమ్మింగ్ నీట్గా ఫినిషింగ్ కనపడాలి అంటే మనకి నేను చూపించాను కదా స్టెప్ 2, ఆ హెమ్మింగ్ అయితే బాగుంటుందండి. ఫినిషింగ్ చూడడానికి నీట్గా ఉంటుంది. లేదు మాకు తక్కువ టైం ఉంది అనుకున్నట్లయితే మీరు ఫస్ట్ నేను హెమ్మింగ్ ఏ విధంగా చూపించానో ఆ ప్రాసెస్ని అయితే మీరు చేసుకోవచ్చు. మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు మీరు నీడిల్ కిందకి పెడతారండి కదండి క్లాత్కి, అప్పుడు క్లాత్ మనకి కొద్దిగానే తీసుకోవాలండి. ఎక్కువ క్లాత్ తీసుకోకూడదు. ఎక్కువ క్లాత్ తీసుకున్నామంటే థ్రెడ్ అనేది మనకి బయట వైపుకి కనిపిస్తుంది. అలా బయట వైపుకి హోల్స్ అనేటివి కనిపించుకోకుండా నీట్గా అనేది ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ దానికిను సెకండ్ దానికి తేడా. మీకు ఏ ప్రాసెస్ ఇందులో ఈజీగా వస్తుందో మీకు బాగా నచ్చుతుందో ఆ ప్రాసెస్ని అయితే మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు. కానీ ఏదైనప్పటికీ మీరు రెండు కూడా ట్రై చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఏదైనా కూడా సులభంగా అయితే అయిపోతుందండి. మీరు ఒకసారి 2 సార్లు ట్రై చేసేసి వదిలేయకూడదు. ఏదైనా సరే మనకి పనిలో ఇంకా ఎక్కువ నైపుణ్యం కావాలనుకుంటే మీరు అలాగే ట్రై చేస్తూ ఉండండి. మీకు ఖాళీ టైం ఉన్నప్పుడంతా కూడా మీరు ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి. ఈ విధంగా మొత్తం హెమ్మింగ్ చేసిన తర్వాత మనం ఏదైతే స్టిచ్ వేసామో మిషన్తో మిడిల్లో ఆ స్టిచ్ అంతా కూడా తీసేయాలండి.
అదంతా తీసేసిన తర్వాత మనకి నెక్కి ఏ విధంగా హెమ్మింగ్ చేసామో సేమ్ అలాగే అనిపిస్తుంది మనకి. ఈ విధంగా హెమ్మింగ్ చేసేసిన తర్వాత మీరే ఒకసారి మళ్ళీ చూడండి మనకి ఎంత నీట్గా హెమ్మింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఇదైతే స్టెప్ 2 అండి హెమ్మింగ్. చూసారు కదా మనకి ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది. మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కూడా క్లాత్ అనేది రివర్స్ చేసుకొని కూడా ఒకసారి నీట్గా గమనించండి. మనకి దారం ఎక్కడైనా ఎక్కువ అనిపించినట్లు అనిపిస్తే మీరు మళ్ళీ అది ఎంత ఓపెన్ చేసేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి ఉంటుంది, హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు హెమ్మింగ్ చేసి ఫస్ట్ సారే థ్రెడ్ అనేది పై వైపున ఎక్కువగా కనపడుకోకుండా నీట్గా ఉండేటట్లు చూసుకోండి. మీకు మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్లీజ్ వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను. పేపర్ కటింగ్ కావాల్సిన వస్తువులు ఏంటంటే న్యూస్ పేపర్, సిజర్, టేప్, మార్కింగ్ చాక్ పీస్. ఈ వస్తువులు ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు అంటే డే 3లో మీకు పేపర్ కటింగ్ అయితే బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఆ తర్వాత మీకు వేస్ట్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్తో కూడా మీరు కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తానండి. వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 30 డేస్లో కంపల్సరీగా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అంతా కూడా వచ్చేస్తుంది. మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మీరే గమనించండి, నేను హెమ్మింగ్ చేసినట్టు పై వైపున ఏమైనా కనిపిస్తుందా? ఈ విధంగా అయితే నీట్గా ఉండాలి. నేను వాడింది వచ్చేసి హెమ్మింగ్కి ఎల్లో కలర్ థ్రెడ్ అయితే వాడాను. మీకు పింక్ కలర్ పీస్ మీద ఎల్లో కలర్ అయితే కనిపిస్తుందా? లేదు కదా. ఈ విధంగానే మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా అనేది ఉండాలి.